హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈవినింగ్ స్నాక్స్లోకి అప్పటికప్పుడు ఏదైనా తీయగా తినాలనిపించింది అనుకోండి, ఈ స్వీట్ పొంగనాలు ట్రై చేయండి. సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. నేనైతే ఈ పొంగనాలని ప్రసాదం కోసం చేశాను. మొన్న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా, ఆ రోజు మేమంతా మా కమ్యూనిటీలో రామపారాయణం చేశాము. ప్రసాదంగా నేను ఈ పొంగనాలు చేసుకొని తీసుకెళ్ళానండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 1.5 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతో 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. బెల్లం నీళ్లు సమానంగా పోసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం కరిగిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత బాగా చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకుని వేయించుకోవాలి. పచ్చి కొబ్బరైనా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేసాను. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. కొబ్బరి ముక్కలు వేగిపోయాయి కదా, ఈ విధంగా వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 4 యాలకులు, అలాగే ఒక మీడియం సైజ్ అరటిపండు వేసుకోవాలి. ఈ అరటిపండు వేయడం వల్ల పొంగనాలకి మంచి టేస్ట్ వస్తుందండి, అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ వేస్తే కనుక చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం నలిగిన తర్వాత కొంచెం పాలు, కాచినవైనా పర్లేదు, పచ్చివైనా పర్లేదు, పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు పాలు వద్దనుకుంటే పాలకు బదులుగా మనం కరిగించుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి, అలాగే 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. బియ్యం పిండి, గోధుమ పిండి సమానంగా వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న అరటిపండు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఈలోపు కరిగించుకున్న బెల్లం నీళ్ళు కూడా పూర్తిగా చల్లారుంటాయి, వాటిని కూడా ఫిల్టర్ చేసి వేసుకోండి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఎక్కడ ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. నేను ఈ పొంగనాల్ని రెగ్యులర్గా చేస్తుంటానండి. ఇదివరకు అయితే అరటిపండు వేసేదాన్ని కాదు, ఈ మధ్యన అరటిపండు వేసి చేస్తున్నాను. అరటిపండు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ ఒకసారి అరటిపండు వేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. చూడండి, ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఒక 2 చిటికెలు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్లో సగం వరకు వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదా, 1/8 టీ స్పూన్ వేసుకోవాలి. నాకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది, ఒక 2-3 టేబుల్ స్పూన్లు నీళ్లు పోస్తున్నాను. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఒకసారి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకొని చివరిగా ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, నెయ్యితో సహా వేసేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేయించేటప్పుడే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నువ్వులు కూడా బాగుంటాయి, నా దగ్గర లేవు అందుకనే వేయలేదు. తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 15 నుంచి 30 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. నేనైతే అరగంట పాటు నానపెట్టానండి. పిండి నానిన తర్వాత కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఒక 2 స్పూన్ల వరకు నీళ్లు పోసుకోవచ్చు. నాకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గానే ఉంది. ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. పొంగనాలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పొంగనాలు వేసేసుకుందాము. స్టవ్ పైన పొంగనాలు ప్యాన్ పెట్టేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసి కొంచెం ఈ గుంటల్లోకి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పొంగనాల ప్యాన్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. మనం తయారు చేసుకున్న పొంగనాల పిండిని ఒక గ్లాస్లోకి పోసేసుకుని ఈ విధంగా గుంటలకి సరిపడా పిండిని వేసుకోవాలి. ఈ విధంగా గ్లాస్లో వేసుకుంటే పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందు చుట్టూ వేసేసుకుని చివర్లో మధ్యలోది వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అంచులు చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి రెండో వైపుకు తిప్పుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియంలోనే పెట్టాలండి, హైలో పెట్టేశారంటే లోపల సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బాగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. చూడండి చక్కగా పొంగిందో కదా, రెండు వైపులా కూడా చక్కగా కాలింది కదా. ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పొంగనాలన్నీ వేసుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని తీపి పొంగనాలు రెడీ అయిపోయాయి. ఇవి బయట అయితే 2 రోజుల పాటు నిలువ ఉంటాయి, ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.